హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మీకు చాక్లెట్ మోడల్ హ్యాండ్ ఎలా చేయాలని చూపిస్తాను. దానికోసం హ్యాండ్ లెంత్, తర్వాత ఆర్మ్ వచ్చేసి 8 ఇంచెస్, ఎక్స్ట్రా 3 ఇంచెస్ తీసుకున్నానండి. ఈ రకంగా తీసుకొని చాక్లెట్ కోసం వచ్చేసి నేను 4.5 తీసుకున్నాను. ఇక్కడ 2 ఇంచెస్ విడ్త్తో 4 ఇంచెస్ లెంత్ ఇలా తీసుకునేసి నేను ఇలా ఒక వి షేప్ అనేది డ్రా చేసుకున్నాను. ఇది వచ్చి మీ ఇష్టం అండి, ఇంకొంచెం పెద్దదైనా చేసుకోవచ్చు. నేనైతే ఈ విడ్త్లో కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ను మెయిన్ క్లాత్ పైన మనం ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి వీడియోలో నేను ఎలాగైతే స్టిచ్ చేస్తానో అలాగే స్టిచ్ చేయండి. ఇలా స్టిచ్ చేసి పైకి తీసుకోవాలి. అంతా 1/2 ఇంచ్ విడ్త్లో ఇలా పైకి స్టిచ్ చేసుకోవాలి. ఇలా వి షేప్ మోడలు మనము కట్ చేసుకున్నాం కాబట్టి ఈ షేప్లోనే స్టిచ్ చేసుకున్నాము. మీరు అవసరమైతే బాక్స్ షేప్లో అయినా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ వి షేప్ మోడల్ని ఎంచుకున్నాను. తర్వాత ఇలా స్టిచ్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ను ఇలా ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని కట్ చేసి అక్కడొకటి ఖర్చులు పెట్టుకునేసి మనము ఇలా రివర్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత దానిపైన మరలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎడ్జ్లో స్టిచ్చింగ్ వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుందండి. కాబట్టి ఇలా ఎడ్జ్లో అయితే స్టిచ్ చేసుకోండి. తర్వాత ఇలా రివర్స్ చేసేసి లైనింగ్ క్లాత్ పైన పెద్ద కుట్టు అంటే పెద్దగా ఇలా స్టిచ్ చేసుకోండి, లూజ్ కుట్టు. నేనైతే ఇవి 1/2 హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. మీరు అవసరమైతే లెంతీ హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ను మొత్తంగా కట్ చేయండి. ఇలా డబల్ ఫోల్డ్ చేసేసి పైన అప్ అండ్ డౌన్స్ ఏమైనా ఉంటే అలా నీట్గా కట్ చేసుకోండి. చూడండి, ఇప్పుడైతే మనం హ్యాండ్ షేప్ రెడీ చేసుకున్నాము. ఇప్పుడు చాక్లెట్ కోసం వచ్చేసి 4 ఇంచెస్ 4 ఇంటూ 5 మెజర్మెంట్లో ఇలా నేను తీసుకొని డబల్ ఫోల్డ్ ఇలా చేసేసి స్టిచ్చింగ్ చేస్తున్నానండి. తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కింద వైపు ఒక చిన్న ఖర్చు పెట్టుకొని హోల్ పెట్టుకొని ఆ హోల్లో నుంచి క్లాత్ను ఇలా రివర్స్ చేసుకోండి. ఇలా క్లాత్ను మొత్తము రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్ దగ్గర మనము నీడిల్ తీసుకునేసి మిడిల్ పాయింట్ ఇలా తీసుకునేసి నీడిల్ థ్రెడ్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా అయితే స్టిచ్ చేసుకోండి. ఇలా కొంచెం గట్టిగా స్టిచ్ చేసుకుంటే మనకు ఈ షేప్ అనేది బాగా నీట్గా కనిపిస్తుంది. ఇలా చాక్లెట్ లాగా మనము స్టిచ్ చేసుకున్న తర్వాత వీలైతే ఐరన్ చేసుకునేసి ఇలా పెట్టేసి వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా పెట్టేసి మనము స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు ఈ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చాలా సింపుల్ అండి ఇది. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఈ షేప్ అయితే స్టిచ్ చేసుకోండి. తర్వాత ఏదో ఒక మన దగ్గర పూసలు అనేటివి ఉంటాయి కదా, ఒక ఫ్లవర్ పూస అయితే నేను ఇలా పెట్టేసి దీనిపైన స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీకు నచ్చిన ఫ్లవర్ డిజైన్ ఉండే ఒక బీడ్స్ అంటే ఒక పూస అయితే పెట్టి స్టిచ్ చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి పైనుంచి ఒక చిన్న హ్యాంగింగ్ అనేది తీద్దాము. ఇది మీరు అలాగైనా వదిలేయచ్చు, లేదంటే ఇలా వీడియోలో నేను చూడండి హ్యాంగింగ్ అయితే తయారు చేసుకుంటున్నాను, స్మాల్ హ్యాంగింగ్. ఇలా మీరు మీ దగ్గర మగ్గం వర్క్ అంటే
శారీ కుచ్చుళ్ళు ఉంటాయి కదా, కుచ్చుళ్ళకు యూజ్ చేసే మెటీరియల్ ఉంటుంది కదా, వాటితో ఇలా హ్యాంగ్ చేసుకోండి ఏదైనా డిజైన్. వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి, కాబట్టి నేను మరలా పెడుతున్నాను. ఇలా మనము మీకు నచ్చిన బీడ్స్తో ఇలా ఒకటి హ్యాంగ్ చేసుకోండి, లట్కన్ లాగా ఒకటి హ్యాంగ్ చేసుకోండి. తర్వాత దాన్ని రివర్స్ చేసి బ్యాక్ సైడు ఇలా నాట్ వేసేసి ముడి వేసేసి కట్ చేసుకోండి. చూడండి, మనకు సింగిల్ చాక్లెట్ హ్యాండ్ అనేది సింగిల్ లేయర్తో స్టార్ట్ అయింది. నేను వీ షేప్ తీసుకున్నాను, మీరు అవసరమైతే స్క్వేర్ షేప్, రౌండ్ షేప్ ఏదైనా తీసుకోవచ్చండి. ఇదైతే బాగుంటుంది అన్నట్లు నేను తీసుకున్నాను. చూడండి, హ్యాండ్కు పెట్టి చూపిస్తున్నాను. ఇది నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఈ హ్యాండ్ నచ్చితే కనుక మీరు కూడా దీన్ని ట్రై చేయండి. పెద్ద కష్టం ఏం కాదు కదండి, ఇది కుట్టుకోవడము చాలా సింపుల్ కదా. నా వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.